Hi, welcome to class number 8 in Learn Telugu in PhD. ఇప్పుడు ఓపెన్ చేస్తేనే మీకు ఒక స్క్రీన్ రికార్డ్లో చాట్ జీపీటీ పెట్టాను. దీనికి ముందర క్లాసెస్లో కూడా నేను చాట్ జీపీటీ గురించి చాలా వరకు చెప్పాను. జనరల్గా ఇప్పుడు ఉండే స్కాలర్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక రీసెర్చ్ ఆబ్జెక్టివ్ లేకపోతే బేసిక్గా ఒక రీసెర్చ్ చేయాలంటేనే ఆర్టికల్స్ని రెఫర్ చేయకుండా డైరెక్ట్గా చాట్ జీపీటీలో టైప్ చేసి ప్రాంప్ట్స్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న కాంటెంట్ని తీసుకుంటున్నారు. చాలా వరకు చాట్ జీపీటీ నుంచి వచ్చే కాంటెంట్ అనేది 100% రిలయబుల్ అని మనం చెప్పలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాట్ జీపీటీలో కాంటెంట్ తీసేక ముందర మనం ఏం చేయాలి, ఎలాంటి కాంటెంట్ మనం తీసుకోవచ్చు, ఎంత దూరం ఒక రీసెర్చర్కి చాట్ జీపీటీ అనేది స్టార్టింగ్ స్టేజ్ ఆర్ బిగినింగ్ స్టేజ్లో ఒక రీసెర్చ్ ఆర్టికల్ ఒక రివ్యూ ఆర్టికల్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది అని నేను ఒక 8 కీ పాయింట్స్ అనేది పెట్టాను. ఈ 8 కీ పాయింట్స్ని మనం చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ అండర్స్టాండ్ ద చాట్ జీపీటీ లిమిటేషన్స్. జనరల్గా ఎనీ చాట్ జీపీటీ అనేది ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. సో ఓపెన్ ఏఐ ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ చాట్ జీపీటీ. సో ఫస్ట్ లిమిటేషన్ ఏంటంటే జనరల్గా చాట్ జీపీటీ వచ్చి ఎగ్జిస్టింగ్ డేటాబేస్ మీద లేకపోతే డేటా సెట్ మీద మాత్రమే ఉంటుంది. సో ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్ట్ అయిన ఒక డేటా సెట్ మీద మాత్రమే ఉంటుంది. దానికి ఒక టైం లిమిటేషన్స్ అనేది ఉన్నది. రెండవది, దాంట్లో వచ్చే నాలెడ్జ్ 100% డెప్త్ నాలెడ్జ్ అనేది మనం చెప్పలేము. అండ్ థర్డ్, ప్లేజరిస్ట్ కంటెంట్ ఉండడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ రాసిన ఒక కాంటెంట్ని మనం ప్లాగ్ రిపోర్ట్ తీసేటప్పుడు చూస్తే కన్ఫర్మ్గా దాంట్లో చాలా వరకు ప్లేజరిస్ట్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఇది చాట్ జీపీటీ తప్పు కాదు, మనం ప్రాపర్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్లస్ ఎంత ప్రాంప్ట్ ఇచ్చినా కూడా చాలా వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ నుంచి సోర్స్ చేసి ఇచ్చేటప్పుడు కొంచెం ప్లేజరిస్ట్ కంటెంట్ అనేది డిఫాల్ట్గా వస్తుంది. ఓకే, పాయింట్ నెంబర్ 2, డిఫైన్ రీసెర్చ్ ఆబ్జెక్టివ్. మనం చాట్ జీపీటీని ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాపర్ ఆబ్జెక్టివ్ అనేది మనం ప్రెజెంట్ చేయాలి. రీసెర్చ్ క్వశ్చన్స్ లేకపోతే హైపోథెసిస్ మెథడ్ అనేది మనం మెన్షన్ చేయాలి. బట్ హైపోథెసిస్ అనేది స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యువర్ రీసెర్చ్ చాలా కష్టం కాబట్టి మనం సింప్లిఫైడ్గా దానికి కీవర్డ్స్ ఐడెంటిఫికేషన్ చేయాలి. సో మీరు ఆబ్జెక్టివ్ డిజైన్ చేసే ముందర సమ్మరైజ్ చేయాలి, కీవర్డ్స్ ఇవ్వాలి. సో రీసెర్చ్ క్వశ్చన్స్ ఆర్ హైపోథెసిస్ ఇవ్వచ్చు. హైపోథెసిస్ పక్కన పెట్టండి, మీరు రీసెర్చ్ క్వశ్చన్స్ అడగవచ్చు చాట్ జీపీటీని. ఓకే ఫైన్, ఇలా ఒక రీసెర్చ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, దానికి ఎలాంటి క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేయాలి, లేకపోతే కీవర్డ్స్. ఇప్పుడు మనం అనుకున్న రీసెర్చ్కి ఒక చిన్న కీవర్డ్స్ బేస్గా నేను చేయబోతున్నా. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ప్రాంప్ట్లో కీవర్డ్స్ అని పెట్టి బ్రాకెట్ వేసి సోషల్ మీడియా, యూత్ బిహేవియర్, క్లోజ్ ద బ్రాకెట్, రీసెర్చ్ ఆబ్జెక్టివ్ అని ఇస్తున్నా అండ్ జస్ట్ ప్రెస్ ఎంటర్. సో ఫస్ట్ చాట్ జీపీటీ ఏమి అండర్స్టాండ్ చేస్తుందంటే నేను ఇచ్చిన కీవర్డ్ బేస్ చేసి ఒక రీసెర్చ్ ఆబ్జెక్టివ్ అనేది క్రియేట్ చేస్తుంది. బట్ ఫర్ షూర్ ఈ రీసెర్చ్ ఆబ్జెక్టివ్ అనేది జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఇక్కడ అండర్స్టాండింగ్ ఏమిచ్చింది, టు అనలైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్ బిహేవియర్, ఫోకసింగ్ హౌ ప్లాట్ఫామ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద కమ్యూనికేషన్ ప్యాటర్న్స్, డెసిషన్ మేకింగ్, ఎమోషనల్ వెల్బీయింగ్, సోషియో కల్చరల్ ఇంటరాక్షన్స్. సో యూత్ బిహేవియర్ అనగానే చాట్ జీపీటీ గానే ఆలోచించి ఒక 4 పాయింట్స్ అనేది మనకి ఇచ్చింది. బట్ ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఎమోషనల్ వెల్బీయింగ్, దెన్ మీ రీసెర్చ్ని ఎమోషనల్ వెల్బీయింగ్ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ దగ్గర జనరల్గా ఎమోషనల్ వెల్బీయింగ్ ఎలాబరేట్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఎమోషనల్ వెల్బీయింగ్ మీద ఎలాబరేట్ చేస్తుంది. బట్ అగైన్ ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫర్ యువర్ రెఫరెన్స్. ఓకే, పాయింట్ నెంబర్ 3, ఐడెంటిఫైయింగ్ ద ప్రాపర్ కీవర్డ్స్ అండ్ సెర్చ్ టర్మ్స్. ఇప్పుడు మనం ఆ కీవర్డ్స్ అండ్ సెర్చ్ టర్మ్స్ బేస్ చేసి ఇచ్చాం, దీన్ని డేటా సెట్స్ అంటారు. ఇప్పుడు నేను ఇచ్చిన డేటా సెట్ ఏంటి, సోషల్ మీడియా, యూత్, బిహేవియర్. ఈ 3 కీవర్డ్స్ని ఒక ప్రాపర్ డేటా సెట్గా ఇక్కడ నేను ఇచ్చాను. ఇలాగే మీరు మల్టిపుల్ కీవర్డ్ డేటా సెట్స్ అనేది ఇచ్చిన తర్వాతనే చాట్ జీపీటీలో మీరు ఇన్ఫర్మేషన్ సోర్స్ చేయాలి. ఓకే, పాయింట్ నెంబర్ 4, క్రియేట్ ఇనిషియల్ లిటరేచర్ రివ్యూ అవుట్లైన్. ఒక లిటరేచర్ రివ్యూ రాయాలంటే దానికి ఎలాంటి అవుట్లైన్ ఉండాలి అని మనం చాట్ జీపీటీని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్ఫర్మేషన్కి నేను ఒక అవుట్లైన్ అడుగుతున్నా, లిటరేచర్ రివ్యూ అవుట్లైన్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇచ్చిన కాంటెంట్ని చాట్ జీపీటీ అనేది తన ప్రాసెస్లో పెట్టుకొని దీన్ని పేస్ట్ చేసిన ఒక రీసెర్చ్ అవుట్లైన్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ యూత్ ఎమోషనల్ వెల్బీయింగ్. దీనికి ముందర చాలా కాంటెంట్ ఉన్నా లాస్ట్గా నేను ఇచ్చిన కాంటెంట్ నుంచి
ఎమోషనల్ వెల్బీయింగ్. సో అది వచ్చి చాట్ జీపీటీ అండర్స్టాండ్ చేసుకొని డిఫాల్ట్గా మనకి ఇంట్రొడక్షన్, కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్, పాజిటివ్ అండ్ నెగటివ్ ఇంపాక్ట్స్, దాని తర్వాత రీజనల్ అండ్ కల్చరల్ ఇంపాక్ట్స్, మెథడాలజికల్ మెథడ్స్ అండ్ ఎమర్జింగ్ ట్రెండ్స్, ఫైనల్గా కన్క్లూషన్ అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఏ ఇన్ఫర్మేషన్ మనం చాట్ జీపీటీకి ఇస్తున్నామో ఆ ప్రాంప్ట్ బేస్ చేసే చాట్ జీపీటీ అనేది ఫంక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, డిఫాల్ట్గా యూజింగ్ ద రైట్ ప్రాంప్ట్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం రైట్ ప్రాంప్ట్స్ ఇచ్చాం. లాస్ట్గా రివ్యూ ద చాట్ జీపీటీ రెస్పాన్సెస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాట్ జీపీటీ నుంచి మనకు వచ్చిన రెస్పాన్సెస్ ఏవైనా సరే జస్ట్ డోంట్ కాపీ అండ్ పేస్ట్. రీజన్, ఫ్లాగ్ రిపోర్ట్. నెంబర్ 2, కాంటెంట్ మనకి ఇక్కడ ఏం వస్తుందనేది మనం క్రాస్ వెరిఫికేషన్ అనేది మల్టిపుల్ వెబ్సైట్స్లో లేకపోతే మల్టిపుల్ పారాఫ్రేజ్ టూల్స్లో చెక్ చేసుకోవాలి. కాంటెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రం కాదు, మిగతా ఇన్ఫర్మేషన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి గ్రామాటికల్ ఆర్ ఇట్ కెన్ బి యూ నీడ్ మోర్ కంటెంట్. ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్లో ఇవన్నీ చెప్పొచ్చు అని కీ పాయింట్స్ ఇచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే చాట్ జీపీటీ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఐ విల్ కాపీ దిస్ ఇన్ఫర్మేషన్ అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఓవర్వ్యూ ఆఫ్ సోషల్ మీడియా అండ్ వైడ్ స్ప్రెడ్ అడాప్షన్ అమాంగ్ యూత్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎలాబరేట్ చేస్తాను యాజ్ అ పారాగ్రాఫ్. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీయింగ్ ఎమోషనల్ వెల్బీయింగ్ ఇన్ డిజిటల్ ఏజ్, దాని ఇన్ఫర్మేషన్. ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ద లిటరేచర్ రివ్యూ, దాని ఇన్ఫర్మేషన్. ఇంకా ఈజియెస్ట్ ప్రాంప్ట్ అంటే మీరు చాలా వరకు ఈ ఇన్ఫర్మేషన్కి ఇఫ్ యూ వాంట్ టు నో బుక్స్ ఏమి ఉన్నాయి, లేదు ఇఫ్ యూ వాంట్ టు నో ఆర్టికల్స్ ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయనేది మనం అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ రెఫరెన్స్ ఫర్ ఇంపాక్ట్ ఆఫ్ యూత్ ఆన్ ఎమోషనల్ వెల్బీయింగ్, ఇది ఒక ప్రాంప్టే. సో ఇచ్చేసి మ్యాథ్స్ 5 books Indian authors, close the bracket. సో maximum 5 books of Indian authors, ఆటోమేటిక్గా మనకి ఇండియన్ ఆథర్స్ ఇచ్చిన బుక్స్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో యూజ్ చాట్ జీపీటీ విత్ ప్రాపర్ ప్రాంప్ట్స్ అండ్ యూజ్ ఇట్ ఓన్లీ ఫర్ యువర్ కాంటెంట్ రిసోర్సింగ్, నాట్ ఫర్ కాపీ అండ్ పేస్టింగ్. థ్యాంక్ యూ.